బిగ్ బాస్ సీజన్ అగ్ని పరీక్షల్లో కామన్ మ్యాన్స్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించడానికి కామన్ మ్యాన్స్ని చాలా సాన పెడుతున్నారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే ఈ రోజు ఇచ్చిన గేమ్ ఏంటంటే అక్కడ కొన్ని శాండ్ బ్యాగ్స్ పెట్టారు. అలాగే నిన్న ఎవరైతే టీమ్స్ ఫామ్ అయ్యారో ఆ టీమ్స్ వాళ్ళని ఒక్కొక్కరిని ముందుకు రమ్మన్నారు. ఒక్కో టీం నుంచి ఒక్కొరు ముందుకు వచ్చాక బజర్ మోగినప్పుడు ఆ శాండ్ బ్యాగ్స్ అందరూ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పారు. కానీ నవదీప్ వాళ్ళని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ వాళ్ళు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరికి ఎన్ని వీలైతే అన్ని శాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నారు. ఇలా అక్కడ ఉన్న శాండ్ బ్యాగ్స్ అందరూ తీసుకున్నాక బజర్ అయితే మోగింది. ఆ తర్వాత అసలు గేమ్ స్టార్ట్ చేశారు. ఇక గేమ్ ఏంటంటే స్లైడ్ టేబుల్ పైన వాళ్ళ పార్ట్నర్ అయితే పడుకుంటే ఆ పార్ట్నర్ పక్కన ఉన్న చిన్న చిన్న హోల్స్లో వీళ్ళ దగ్గర ఉన్న శాండ్ బాల్స్ అయితే వేయాలి మిగతా వాళ్ళు. అయితే ఇలా ఒకరేమో టేబుల్ పైన పడుకుంటే ఇంకొకరైతే శాండ్ బ్యాగ్స్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇలా అందరూ అయితే టీమ్స్గా డివైడ్ అయిపోయి అందరూ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక ఎవరు విన్ అవుతారా అనేది చూద్దాము. ఇలా గేమ్ అయితే పోటాపోటీగానే జరిగిందని చెప్పాలి. ఇక విన్నింగ్ విషయానికి వస్తే ఎవరైతే హోల్లో ఎక్కువ వేస్తారో వాళ్ళైతే విన్ అయిపోతారనమాట. అయితే అలా వేస్తుండగా మనీష్కి అలాగే డేమాన్ పవన్కి అయితే ఈ రెండు టీమ్స్కి టై అవుతుంది. ఇలా టై అయిన వాళ్ళని మళ్ళీ గేమ్ పెట్టాలి అని అంటారు జడ్జెస్. అయితే మనీష్ని అలాగే డేమాన్ పవన్ని ఇద్దరిని శ్రీముఖి స్టేజ్ పైనకి పిలిచి ఎవరైతే బాక్స్లో ముందు శాండ్ బ్యాగ్ వేస్తారో వాళ్ళు విన్ అవుతారని చెప్తుంది. అయితే మనీష్ దగ్గర ఎల్లో కార్డు ఉంది కాబట్టి అభిజిత్ ఏం చేస్తాడంటే నువ్వు ఈ గేమ్ విన్ అయితే నీ దగ్గర ఉన్న ఎల్లో కార్డు నేను తీసుకుంటానని చెప్తాడు. అయితే మనీష్ విన్ అయ్యేసరికి ఎల్లో కార్డు అయితే అభిజిత్ తీసేసుకుంటాడు మనీష్ దగ్గర నుంచి. సో అలా మనీష్ అయితే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతాడు. మరి మీకు మరిన్ని అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.